అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉలవచారు చేస్తున్నాను. ఉలవచారుకి ఉలవలు తీసుకొని ఉలవల్ని వేపుకొని బాగా వేపుకొని అది మిక్సీ చేసుకొని ఇలాగా పిండిలా చేసుకొని డబ్బాకెత్తి ఉంచుకుంటాను నేను. ఎక్కువగా అయితే మిల్లి నాడించుకుంటాను, తక్కువ కాబట్టి వేపి ఇలా మిక్సీ చేసి ఉంచుకున్నానండి. దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపులో ఉండాలి. పోపుకి ఇవి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి. చింతపండుని నానబెట్టుకొని బాగా అది రసం తీసుకోవాలి. ఆ లోపలున్న పిప్పంతా బయట పడేసి అది ఆ గుజ్జుని, చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకోవాలన్నమాట. దాంట్లోని కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఇవి ఉలవపిండి కూడా ఇందులోనే వేసి, అంటే ఉలవపిండి ఇందులో వేసుకోవాలి. ఇలాగా 3 టేబుల్ స్పూన్లు పెద్దవి అయితే సరిపోద్ది అన్నమాట. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలవి లేకుండా మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ముందుగా అది అలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాగా ఒక దాంట్లో ఆయిల్ వేసుకొని అందులో పోపు అంతా, ఇందాక చూపించిన పోపు అంతా వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు పక్కనుంచుకున్న ఈ చింతపండు గుజ్జువి అందులో వేసుకోవాలి. వేసుకొని అలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటేనే అది ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇంకో ఇలా చిక్కగా అయిపోద్ది అన్నమాట. చిక్కగా అయిపోతే, ఎక్కువగా చిక్కగా అయిపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. మరీ చిక్కగా అయిపోతే వాటర్ వేసుకోవచ్చు. కొంచెం పల్చగా ఉంటే అవసరం లేదు. అది మనం గరిటెతో అలా చూసుకుంటే అంచనా తెలుస్తుంది. ఇగో చల్లారేక ఇలా చిక్కగా అయిపోయిందండి. మనం స్టవ్ ఆపినప్పుడు పల్చగా ఉన్న చల్లారేక ఇలా చిక్కగా అయిపోద్ది. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఉలవచారు. ఈ ఉలవచారు కిడ్నీలకి చాలా మంచిదండి. కిడ్నీ సమస్యలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఇలా ఎక్కువగా ఉలవచారు, ఉలవలు ఎక్కువ ఉడకబెట్టిన ఉలవలు తినడం వల్ల కిడ్నీ సమస్యలు అవి తగ్గుతాయి. అందరూ వాడడం వల్ల కిడ్నీలు హెల్తీగా ఉంటాయన్నమాట.